శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక గోరఖ్నాథ్. కబీరు మహమ్మదీయుల పిల్లవాడు. అతను బాల్యం నుండి హిందువుల పురాణాలు, కథలు శ్రద్ధతో వింటూ ఉండేవాడు. కబీరు తల్లిదండ్రులు బట్టలు నేసి బ్రతికేవారు. అతనికి చిన్నతనం నుండి రాముడి మీద భక్తి కలిగింది. ఆ గ్రామంలోనే రామానందుడనే భక్తుడు తన శిష్యులకు చదువు చెప్పేవాడు. కబీరుకి అతని వద్ద ఉపదేశం పొందాలని బుద్ధి పుట్టింది. వెంటనే అతడు రామానందుల వారి ఆశ్రమానికి వెళ్ళాడు. రామానందుని శిష్యులు కబీరు తురకబాలుడు అని ఆశ్రమంలోకి రానీయకుండా కొట్టి తరిమేశారు. కబీరు ఏడుస్తూ ఇంటికి పోయి రామానందుని వద్ద ఉపదేశం పొందుటకు ఉపాయం ఆలోచించసాగాడు. అలా ఆలోచిస్తూ పోగా కబీరుకి ఒక ఉపాయం తోచింది. రామానందుడు ప్రతిదినం స్నానం చేయటానికి ఘట్టము వద్దకు వస్తాడు. ఆ రాత్రి వెళ్ళి మెట్లపై పడుకొన్నాడు. తెల్లవారకు ముందే స్నానం చేయటానికి వచ్చిన రామానందుడు చీకట్లో కబీరుపై అడుగు వేశాడు. ఎవరో పిల్లవాడిని తొక్కివేశాను కదా అని ఆ పాపం పోవటానికి రామానందుడు రామమంత్రం స్మరించాడు. వెంటనే కబీరు ఆనందంతో లేచి రామానందుని వారి పాదములు నమస్కారం చేసి దండం పెట్టాడు. కబీరు పట్టుదలకు, భక్తికి, మంచి గుణాలకు రామానందుడు సంతోషించి ఆ రోజు నుంచి అతను తన శిష్యులలో చేర్చుకున్నాడు. ఆ కాలంలో గోరఖ్నాథుడని సిద్ధుడుండేవాడు. అతడు ఎరగని విద్యలు కానీ మాయలు కానీ లేవు. అతనికి తెలియని మంత్రములు, తంత్రములు లేవు. అతడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడకు తన శిష్యులతో సహా ఆకాశ మార్గాన వెళ్ళిపోయేవాడు. అతడు మత్స్యేంద్రుడనే సిద్ధుడి శిష్యుడు. గోరఖ్ చాలా దుర్మార్గుడు, రాక్షసుల కన్నా క్రూరుడు. అందువల్ల అతనిని ముని రాక్షసుడు అని పేరు వచ్చింది. ఎంతో మంది గొప్ప గొప్ప మునులకు తన మాయా చేత జయించి తనకు దాసులుగా చేసుకున్నాడు. మునులు, సిద్ధులు కూడా అతని పేరు చెబితే గడగడలాడేవాళ్ళు. ఇలా ఉండగా ఒకనాడు పిడుగులాగా రామానందుని ఆశ్రమం ముందుకొచ్చి గోరఖ్ ప్రత్యక్షమయ్యాడు. అతన్ని చూడగానే రామానందుడు భయంతో వణికిపోయాడు. నీవు నాకు దాసుడవవుతావా లేక నా తడాకా రుచి చూస్తావా అని గోరఖ్ రామానందుడిని అడిగాడు. దాసుణ్ణే అని అనబోయేలోగా కబీరు ఎక్కడి నుంచో పరుగున వచ్చి అక్కడ అడ్డుపడి గురువుగారితో మీరు చూస్తూ ఉండండి, వీడి పని నేను పడతాను అన్నాడు. ఆ మాటలు వినగానే గోరఖ్ మండిపడ్డాడు. 10 సంవత్సరాల పిల్లవాడు తను ఎదిరించడమా? కబీరు సాహసం చూసి రామానందుడు కూడా తన ప్రాణాల మీదకి వస్తుందేమోనని భయపడ్డాడు. కబీరుని మందలించాడు. కబీరు ఒప్పుకోలేదు. గోరఖ్ చేత మీకు ఈవేళ నేను నమస్కారం చేయిస్తాను అన్నాడు. గోరఖ్ కోపంతో జై మత్స్యేంద్రనాథ్ అని అరిచి తలలోని జడను ఒకటి పీకి నేలకేసి కొట్టాడు. వెంటనే అది ఒక మహారాక్షసిగా మారి నోరు తెరుచుకుని కబీరు పైకి వెళ్ళింది. కబీరు జంకు బంకు లేకుండా ఒక గడ్డిపోచను తీసి రామమంత్రం స్మరించి జై రామానంద్ అని ఆ రాక్షసిపై వేశాడు. వెంటనే ఆ గడ్డి పరక ఒక బాణం కింద మారి నిప్పులు కక్కుతూ పోయి ఆ రాక్షసిని భస్మం చేసింది. తను పంపిన శక్తి ఈ విధంగా భస్మమైపోయినందుకు గోరఖ్ తెల్లమొగ్గలు వేశాడు. కబీర్ సామాన్యుడు కాదని తెలుసుకున్నాడు. తర్వాత గోరఖ్ తన మాయాబలంతో ఆ ఊళ్ళో ఎక్కడెక్కడ ఉన్న నీరంతా తాగేశాడు. చూస్తూ చూస్తూ ఉండగానే నదులు, చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. ఎవరింట్లో నీరు ఒక్క చుక్క కూడా లేదు. వెంటనే గ్రామంలో ఉన్న జనమంతా గొల్లుమని అక్కడకు వచ్చారు. తాగేందుకు నీళ్లు లేవని రక్షించమని గోలపెట్టారు కబీరును ఇకనైనా లొంగిపోమ్మని రామానందుడు సలహా ఇచ్చాడు. కబీరు ఒప్పుకోలేదు. జై రామానంద్ అని కాలి బ్రొటనవేలితో నేలలో గట్టిగా అదిమాడు. అదిమిన చోటి నుంచి నీరు గొట్టంలో నుండి వచ్చినట్టుగా పైకి రావడం మొదలుపెట్టింది. నీరు కావలసిన వారంతా కాలి బ్రొటనవేలితో జై రామానంద్ అంటూ నేలను అదిమేసరికి నీరు వస్తుందని చెప్పాడు. జనమంతా అలాగే చేశారు. ఎక్కడ అదిమితే అక్కడ నీరు పైకి వస్తోంది. అది చూసేసరికి గోరఖ్కు గుండె దడ పట్టుకుంది. ఇంకో మాయ ప్రయోగిద్దామని గోరఖ్ చెయ్యి ఎత్తాడు. వెంటనే కబీరు మనసులో శ్రీరామచంద్రుని ధ్యానించి గోరఖ్ నువ్వు కదలకు అని ఆజ్ఞాపించాడు. కబీరు ఆ మాటలు అనడంతోటే గోరఖ్ చెయ్యి ఎత్తినది ఎత్తినట్టుగానే ఉండిపోయింది. గోరఖ్ కాళ్ళు చేతులు కదలకుండా ఆగిపోయాయి. అతడు రాతి బొమ్మలా నిలబడిపోయాడు. ఇక లాభం లేదని గోరఖ్ కబీరుతో ఇలా అన్నాడు. కబీరు, ఈ రోజు నుండి నేను నీకు నీ గురువుకి దాసుణ్ణి. నన్ను క్షమించి నీ శిష్యుణ్ణి చేసుకో. నీకు నమస్కారం చేద్దామన్నా నా చేతులు కదలడం లేదు అన్నాడు. అలా అతడు అని అనడంతోటే గోరఖ్ చేతులు కాళ్ళు అతని స్వాధీనాలు అయ్యాయి. వెంటనే అతడు కబీరుకి, గురువుకి, రామానందుడికి నమస్కారం చేశాడు. ఆ రోజు నుంచి అతడు ఎవరినీ బాధ పెట్టలేదు. అది కబీరు ఆజ్ఞ. ఆ విధంగా కబీరు చాలా చిన్న వయసులోనే గొప్ప గొప్ప పనులు గెలువలేని గోరఖ్ను భగవంతునిపై భక్తి వల్ల జయించాడు. పిల్లల్లారా, మీరు కూడా కబీరు వలె భగవంతుని యందు భక్తి, మీ తోటివారిపై దయ, తలచిన పనులలో పట్టుదల కలిగి ఉంటే కబీరు వలె గొప్పవాళ్ళు అవుతారను. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.